హాయ్ అండి, ఈరోజు మన నెల్లూరు సైడ్ బొంబాయి పులుసు ఎలా చేసుకుంటారో చూద్దాం రండి. ఇది కొద్దిగా పెద్ద బొంబాయి కాబట్టి ముక్కలు చేసి పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించి దబర పెట్టుకున్నాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. కొద్దిగా ఆవాలు వేసుకున్నాం. చేపల కూరలోకి కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుంటేనే రుచిగా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో ఎర్రగడ్డలు వేసేస్తున్నాం. ఎర్రగడ్డలు బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని తర్వాత టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు ఎర్రగడ్డలు బాగా ఉడికిపోయాయి. అందులో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బొమ్మడాయిలు ఇందులో వేసేసుకున్నాం. వేసేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత 2 టేబుల్ స్పూన్ల మిరప్పొడి వేసేసి ఒక్కసారి కలుపుకోండి. ఊరికే కలుపుకోవద్దు, చేపలు విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. 1 టీ స్పూన్ ఆవాలు మెంతుల పొడి చేసి వేసుకోవాలి. మనం ముందే పెద్ద సైజు అంత నిమ్మకాయ సైజు అంత చింతపండు దానికి పెట్టి పులుసు తీసి పక్కన పెట్టినాం. అప్పుడు ఇందులో వేసేసుకున్నాం. అది బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 20-30 నిమిషాలు ఉడకనివ్వండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని కూర దించేసుకున్నాం. బొంబాయి పులుసు ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.